హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రౌండ్ 1కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే వచ్చేసింది. అయితే ఆల్రెడీ రౌండ్ 1 తర్వాత ఏం చేయాలని లైవ్లో చాలాసేపు చెప్పాను. బ్రీఫ్గా తక్కువ టైంలో ఫినిష్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. రౌండ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళందరూ, సీట్ రాని వాళ్ళు అయితే సెకండ్ రౌండ్ వరకు వెయిట్ చేయడమే. సీటు వచ్చిన వాళ్ళు ఏం చేయాలనే విషయం మనం మాట్లాడదాం. సో సీటు వచ్చిన వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి మనం డబ్బులు కట్టడం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈవినింగ్ 5 o'clock నుంచి నెక్స్ట్ మనం బుధవారం సాయంత్రం 5 గంటల వరకు డబ్బులు కట్టచ్చు. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయొచ్చు. ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఏంటి అనే విషయం అయితే, సో సర్టిఫికేట్స్లో మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద అందరూ 10th క్లాస్ మార్క్ లిస్ట్ పెట్టాలి. అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ మార్క్ కింద ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ పెట్టాలి. మీరు చిన్న మెమో అయినా సరిపోతుంది మీకు. అలాగే కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఓబీసీ, ఎన్సీఎల్ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు మీకు 2025 ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే పనిచేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి వాళ్ళ మెడికల్ సర్టిఫికేట్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడైనా సరిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, అంటే మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళని తెలియడానికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ పెట్టండి, అదే యాక్సెప్ట్ చేస్తారు. అది కాకుండా కొన్ని సందర్భాల్లో టీసీ కూడా యాక్సెప్ట్ చేస్తుంటారు. మీరైతే ఫస్ట్ హాల్ టికెట్ పెట్టండి, అది లేని వాళ్ళు టీసీ పెట్టండి, లేదా ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ మళ్ళీ ఒకసారి పెట్టి ట్రై చేయండి. వీటన్నిటితో పాటు మెడికల్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. ఇవన్నీ పెట్టిన తర్వాత మీకు వాళ్ళు డబ్బులు కూడా కట్టిన తర్వాత మాత్రమే ఈ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళు వెరిఫై చేస్తారు. ఎవరెంత మనీ కట్టాలంటే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓపెన్ కేటగిరీ, ఈ 3 కేటగిరీల వాళ్ళు 30,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళు 15,000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. పే చేసి ఈ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ లెటర్ అనేది ఒకటి వస్తుంది. వాళ్ళకేం డౌట్ లేకపోతే, వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, మీ సర్టిఫికేట్లో ప్రాబ్లం కానీ ఏదైనా ప్రాబ్లం కనుక వచ్చినట్లయితే josa.nic.in అఫీషియల్ వెబ్సైట్లోనే వెంటనే క్వారీ అని కనపడుతూ ఉంటుంది. సో ఆ క్వారీకి మనం ఆన్సర్ చేయాలి. రెడ్ కలర్లో కనపడుతూ ఉంటుంది. ఆ క్వారీకి మీరు వాళ్ళకి ఏ సర్టిఫికేట్ డౌట్ వచ్చింది, ఇదేమన్నా తప్పుగా పెట్టారా అనేది వాళ్ళు ఒకసారి వెరిఫై చేయమంటారు. వాళ్ళు ఎటువంటి కూడా మెయిల్స్ చేయరు, ఫోన్ కాల్స్ చేయరు. కొన్ని సందర్భాల్లో చేస్తారేమో తప్ప మీరు josa.nic.in అఫీషియల్ వెబ్సైట్ను చెక్ చేసుకుంటూ ఉండండి. డబ్బులు కట్టి సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత 24 గంటలు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు. బట్ ఏదైనా బుధవారం సాయంత్రం 5 గంటల లోపల మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై అయిపోయి కన్ఫర్మేషన్ లెటర్ అనేది ఒకటి వస్తుంది, సీట్ యాక్సెప్టెన్స్ లెటర్ అనేది. అది తీసుకుంటేనే మీకు సీటు కన్ఫర్మ్ అయి ఉంటుంది. మీరు డబ్బులు కట్టకుండా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకుండా ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ ఫీజు కానీ పెట్టుకుంటే మీకు సెకండ్ రౌండ్కి అయితే ఎలిజిబిలిటీ ఉండదు. సీటు వచ్చిన ప్రతి వాళ్ళు డబ్బులైతే మస్ట్ అండ్ షుడ్గా కట్టాలి, ఈ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ రౌండ్కి మీరు వెళ్తున్నప్పుడు ఈ సీట్ పోతుందా అని అడుగుతున్నారు చాలామంది. ఇప్పుడు వచ్చిన సీటు మీకు సెకండ్ రౌండ్కి ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ పెట్టుకుంటే సెకండ్ రౌండ్లో ఏదైనా వస్తే ఈ సీటు పోతుంది, లేకపోతే మీ సీటు మీకు 6 రౌండ్స్ వరకు ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు డబ్బులు కట్టి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే. అలాగే మీకు ఎవరికన్నా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్నా కానీ ఓపెన్ కేటగిరీలో కనుక సీట్ కనుక అలాట్ అయి ఉంటే అది మీ తప్పు కాదు, ఓపెన్లోనే ఈజీగా మీకు వచ్చేసిందని అర్థం. ఫ్లోట్ పెట్టుకోండి, అప్పుడు నెక్స్ట్ రౌండ్లో పైన ఆప్షన్స్లో మీ సర్టిఫికేట్ కూడా వ్యాలిడిటీ అవుతుంది, మీకు ఇంకా మంచి బెటర్ బ్రాంచ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎవరికన్నా ఓబీసీ, ఎన్సీఎల్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ సర్టిఫికేట్ లేకపోతే ఇప్పుడు ఏం చేయాలంటే, మీ సీటు ఓపెన్లో వస్తే నో ఇష్యూ, సెకండ్ రౌండ్ నుంచి ఓపెన్లో కన్వర్ట్ చేయమని లెటర్ పెట్టచ్చు. లేదా మీకు ఆ దగ్గర ఆ సర్టిఫికేట్ లేకపోతే మీకు వచ్చిన సీటు కూడా ఈడబ్ల్యూఎస్లోనో ఓబీసీలోనో వచ్చేస్తే మీరు ఆ సర్టిఫికేట్ లేదు అని వాళ్ళకి చెప్తే వాళ్ళు వెంటనే ఓపెన్లో కన్వర్ట్ చేయమంటారని అడుగుతారు. అప్పుడు ఒక josa.nic.inలో సర్టిఫికేట్ ఫార్మాట్స్ అని ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్లో ఓబీసీ నుంచి లేదా ఈడబ్ల్యూఎస్ నుంచి ఓపెన్కి కన్వర్ట్ అయ్యే సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ప్రింట్అవుట్ తీసుకొని మీ పేరు, సిగ్నేచరు, మీ పేరెంట్స్ సిగ్నేచరు, మీ సిగ్నేచర్ పెట్టి అప్లోడ్ చేస్తే ఈ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ రౌండ్ నుంచి మిమ్మల్ని ఓపెన్ కేటగిరీలో కన్వర్ట్ చేసి సీట్ ఇవ్వడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా టోటల్గా మీకున్నది. సో స్టూడెంట్స్ అందరూ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, మీకు 18వ తారీఖు బుధవారం సాయంత్రం 5 గంటల వరకే డబ్బులు కట్టి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంది. మంచి రోజునే ఆగద్దు, మీరు ఈ లోపలే పని చేసుకోండి. నెక్స్ట్ సర్టిఫికేట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, వాళ్ళకి డబ్బులు విషయాలు ఏదైనా తేడా వచ్చినా, అంటే వాళ్ళకి అందక ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు క్వారీ పెడతారు. వాళ్ళు పెట్టిన క్వారీకి మనం ఆన్సర్ చేయడానికి అయితే టైం అయితే శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు అయితే టైం ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపల వాళ్ళు అడిగిన డౌట్కి మనం ఆన్సర్ చేసి తీరాలి, లేకపోతే సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ రౌండ్ రిజల్ట్ అనేది సాటర్డే ఈవినింగ్ 5 o'clock అయితే వస్తాయి. సో శుక్రవారం లోపల తప్పనిసరిగా మీకు సీట్ యాక్సెప్టెన్స్ లెటర్ అనేది అది తీసుకొని తీరాలి, సీటు వచ్చినట్టుగా. లేకపోతే క్వారీకి మీరు ఆన్సర్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ రౌండ్కి సంబంధించిన విషయాలు. ఇప్పుడు కూడా సీట్ రాని వాళ్ళు వెయిట్ చేయండి, మీకు సెకండ్ రౌండ్లో మంచి సీట్ రావాలని అయితే కోరుకుంటున్నాను. సో విష్ ఆల్ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్. మంచి చోట మంచి చాయిస్ మీకు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను, వచ్చింది కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.